రెక్కాడితే దొక్కాడని పరిస్థితి కర్నూలు పశ్చిమ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఏర్పడితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక అటు ఉపాధి పనులు లేక వలసలు అంటే కర్నూలు నగరానికి వలసలు రావడం జరుగుతుంది. మనతో పాటు వలస కూలీలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఏ ఊరు నుండి వచ్చారు మీరు? ఆ కూలీ దొరుకుతుంది దొరకనాడు లేంగా 500 ఇస్తారు. పని దొరికితేనే వెళ్తారు, లేదంటే మళ్ళీ ఇంటికి పోలంగా ఛార్జ్ పెట్టుకుని వస్తా 30 పోతే 30 మాకు ఛార్జ్. అమ్మ చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పెట్టట్లేదా? యాది పెడతలేరు నేను మా ఊర్లో ఇదే పనిలే. ఇది కూడా దొరికితే చేయాలా లేకపోతే లే, పోతే బువ్వ లేకపోతే లేదు. ఎలా ఊకనే ఉండాలి. ఏ ఊరు నుండి వచ్చారు? మాది పెదపాడు. మీ గ్రామంలో పనులు ఏం లేవా? ఏం పనులు లేవు. ఎంత ఇస్తారు కూలి ఇక్కడ? ఇక్కడ 500. 500కే చేస్తే చేయాలా లేకపోతే ఇంటికి పోవాలా. ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 8 గంటలకు వస్తాం. 8 గంటలకు వస్తాము. ఇంకా 11, 12 అయితే దొరకకుండా ఇంటికి పోవాలి. 12 గంటల వరకు వెయిట్ చేయాల్సింది, లేదంటే ఇంటికి పోవాలి. ఇంటికి పోవాల్సింది. నాకు చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 8, 9:30 కల్లా వచ్చేస్తాము. వచ్చేసి మామూలు పనులు లేవు ఊర్లో, మంటి పని కూడా పెట్టాలి. వ్యవసాయ కూలీలు ఏం లేవు పనులు అయితే లేవు. ఏం అన్నీ అయిపోయినాయి. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏం 400, 500కు ఓ రోజు 2 రోజులు దొరుకుతుంది, 2 రోజులు దొరకదు. వెళ్ళిపోతాం పనికి. ఎంతమంది వచ్చారు మీ ఊరు? మా ఊరు నుంచి 100 మంది పైకి వస్తుంది. అందరికి పని దొరుకుతుందా? దొరకదు, అందరికీ దొరకదు. కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది పోతారు. 500కి, 400కి, లాస్ట్ 400, 300 అంటే కూడా పోతారు. లేవు పనులు లేవు. 100 రూపాయలు వస్తే కూడా ఏదో ఖర్చులకు వస్తాయని. గ్రామాల్లో వలసల నివారణ కోసం ఉపాధి హామీ పథకం అంటూ ఉంటుంది, దాన్ని పెడుతున్నారా పని? ఇంకా మా ఊర్లో స్టార్ట్ చేయలేదు. ఇంకా మా ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా అదే ఈ రాజకీయ ఒత్తిడిల వల్ల ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా లేడు. ఇంకా ఏం పెట్టలేదు ఇంకా. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు పనికి? పాడు ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 9 కల్లా వస్తాం. పని దొరుకుతుందా రెగ్యులర్ గా? దొరకలేదు పని అయితే ఎక్కడ దొరకడం లేదు. రోజు ఇంట్లోకి రావాలా, పోవాలా, వెనక్కి పోవాలా. ఏం చేయాలా మళ్ళా? ఇంక ఎట్టా పస్తులు ఉండాలా, చేసుకోవాలా. ఉసుక ఇడుస్తలేరు అంటున్నారు, పనులు లేవు. ఎట్లా బతకాలా జనాలు? ప్రభుత్వం ఏమన్నా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పెడుతోంది, దాన్ని మీ గ్రామాల్లో పెడుతుందా? ఏమో తెలియదు, ఇంకా రాలేదు. ఇప్పటికీ గ్రామాల్లో అంటే వ్యవసాయ పనులన్నీ అయిపోయాయి. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? పనులు లేవు. పనులు చేసుకొని తింటేనే కదా మేము. ప్రభుత్వానికి పనులు ఉండాలా, మాకు బతకనికే పనులతో పనులు లేకుండా ఎట్లా బతకాలా? పిల్ల తల్లి ఎట్లా తినాలా? అదొక్కటే మేము కోరుకునేది. పనులు దొరికితే అదంతా చేసుకొని పిల్ల తల్లిలో తింటాం. ఇప్పుడు పండగ ముందనే పనులు లేవు, ఎట్లా తినాలా మళ్ళా? అదొక్కటే ఇంకా ప్రభుత్వం ఇంకా కల్పిస్తే ఏమన్నా కల్పిస్తే బతుక ఇంకా అంతే. పెద్దయినా మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఏ ఊరు మీది? మాది ఉల్చాల కాండి 1 గంట వరకు ఉంటాం. మేము దొరుకుతుందని యాద దొరకదు. దినాము తెచ్చుకోవాలా, తెచ్చుకోవాలా, ఇంటికి పోవాలి. 1 గంట వరకు ఉండి పోవాలి. మాకు అప్పుడు ఇస్తుండ్రి 600 ఇస్తుండ్రి ఛార్జ్ ఇచ్చి. ఇప్పుడు ఏం లేదు. దినాము 1 గంట వరకు అసలు ఇంటికి. మామూలుగా గ్రామాల్లో పనులన్నీ అయిపోయినాయి, ఇక్కడ పని దొరుకుతుందంటారా? దొరుకుతలేదు అసలు. ఓకే, పని దొరకకుండా పరిస్థితి ఏంటి? ఇంకా పరిస్థితి ఏం చేయాలా? ఓ పూట తినాలా, ఓ పూట కొనుక్కున్నాలా. పిల్లల తల్లి చూసినా బడి చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఏం కట్టాలా? అది లేదే, కట్టనీకి లేదే. ఎట బతకాలా మేము? వాన ఏమన్నా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అది ఇవ్వాలా, ఏమి ఇవ్వలే. ఏంది ఎట బతకాలా? వాళ్ళకి చదువుకే మాకు చిన్నగా 10,000, 15,000 కట్టాలా. నా భార్య పనికి పోయేది లేదు. గుడ్డు గులాబు వస్తుంది, 6,000 పింఛన్ వస్తుంది, లేదనిలే. నేను ఒక్కరి మీద బతకాలా, పిల్లలు చదివించుకున్నాను. పొద్దున 8కి వస్తే సాయంత్రం 1 గంట వరకు ఉండి మేము తెచ్చుకున్న 100 రూపాయలకు ఛార్జీకే సరిపోతుంది. ఎట్ట చేయాలి సార్? మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏది కొరకు ఇస్తానే, అది ఏదో నెలకు 10-15,000 ఇస్తానే, అది 15,000 ఇస్తాను. అవిలే ఏందిలే. మళ్ళా మీ బీదలకు ఏమన్నా సాయం చేస్తారా? అది ఊళ్ళే. ఎట్ట చేయాలా మేము? గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు స్టార్ట్ చేస్తే వెళ్తారా? అది మీరు ఇప్పిస్తే వెళ్తాం సార్.
వెళ్తాం. వెళ్తాం. అదేందో మంటు పని పెట్టిస్తానే అది లేదు, మాకు రూల్ లేవు, కాయిదాలు లేవు, పోనీకు లేవు. అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వస్తుందిరా సార్, మామిడాల పడమాది. పనికి వస్తుంది ఇక్కడ అరసడు, పని దొరకడం లేదు సార్. అప్పుడు ఇంతకుముందు బాగా దొరుకుతున్నాయని ఇప్పుడు పనులే లేకున్నాయి సార్. ఎంత ఇస్తారు కూలి? కూలి 600 సార్. 4 కిలో సరిపోతున్నాయంటే ఇంకా అప్పటి నుంచి 2-3 ఏళ్ళు ఇదే కూలి ఇస్తున్నారు సార్. అది కూడా సరిపోతలేదు, పని కూడా దొరకడం లేదు సార్. అసలుకి ఏం తిని బతకాల కూడా తెలియకుండా సార్ లాస్ట్కి అసలుకి. ఉపాధి హామీ పథకం కింద పని పెడుతుంటారు కదా, పోతూ ఉంటారా? అంటే పల్లెటూర్లలో అక్కడ పోతున్నారు సార్, ఇక్కడైతే కర్నూలు ఎక్కడ పెట్టలేదు, ఇంకా రాలేదు మా ఊరికి వెళ్ళారు. పనుల కోసం ఎన్ని గంటలకు వచ్చి వెయిట్ చేస్తుంటారు మీరు? పొద్దున 8 గంటలకు వస్తాం సార్, మగవాళ్ళు 7 గంటలకు వస్తారు. దొరుకుతుందా పని ఇంతకు? దొరకడం లేదు సార్ అసలుకి, పనులు లేకుండా. అంటే ఎంతమంది వస్తుంటారు మీరు రెగ్యులర్? చెప్పలేం సార్, ఊర్లో కాంచి బతుకుతలం ఎవరంటే ఎవరు వస్తారు, చాలా మంది వస్తారు. పేరు కుమారి. వెల్లుడితే ఇక్కడ మామిలా పాటికి వచ్చినాం, బాడిగకున్నాం. 5,000 బాడిగ, 5,000 బాడిగ, కరెంటు బిల్లు, డిసి బిల్లు. కరెంటు బిల్లు అయితే 1000 రూపాయలు, 1200, 1500 అట్లా వస్తుంది బాడిగ, ఇంట్లో ఉన్నాం కాబట్టి. మరి ఏం లేదు, ఉత్త కరెంటు, 2 ఫ్యాన్లు, అంత తప్ప ఏం లేదు. పొద్దున పోతే రాత్రి పోతాం ఇంటికి. పనులు రోజు దొరుకుతలేవు, వారంలో 1 నాడు 2 నాడు దొరుకుతుంది. ఏం పనులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం. పిల్లల్ని ఫీజులు ఎట్లా కట్టుకోవాలా, పిల్లలకి ఎట్లా చదివించుకోవాలా, బాడిగలు ఎట్లా కట్టాలా, ఇంట్లో జరగదు. అసలుకి ఎట్లా ఏళ్ళు అర్థమైతలేదు. ఇక్కడ చూస్తే ఉసుకలు వస్తలేవు, పనులు లేవు అని చెప్తున్నారు. రోజు రావాలా, ఇంటికి పోవాలా, వారంలో 1 రోజు 2 రోజులు ఇంటికి పోవాలా. నెలకి వేస్తుండే అప్పుడు మా ఊరు చచ్చిపోతే పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానే, అవి వేయలే. ఇంతవరకు రూపాయి రాలే. ఇట్లా డబ్బులు అంటే నెలకి బియ్యము, ఆమె నెలకు బియ్యం నాలో పిల్లలు ఎట్లా పోషించుకున్నా ఎట్లా బతకాలి కట్ట కింద రోజు కోసమే పిల్ల కట్ట కింద పని రోజు ఎనికిపోతుంది. రోజు మొగుడు లేడు కట్ట కింద పిల్లల్ని ఎట్లా పోషించుకుంటారు? 3 పిల్లల్ని అప్పుడు డబ్బులు అవి మస్తగారికి వేసింది కదా, కోడళ్ళకి వేస్తాను, అవి కూడా వేయలే. 1500 వేస్తాను, అవి వేయలే. పెద్ద ఏ ఊరు నుండి వచ్చారు మీరు పనికి? ఉల్చాల ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 8కి. పని దొరికిందా మీకు? దొరకలేదు. దొరికింది. రెగ్యులర్ దొరుకుతుంటుందా పని మీకు? దొరికితే సార్ నాడు ఉంటుంది, నాడు ఉండవు. ఎంత ఇస్తారు కూలి? 650. సరిపోతుందా? సరిపోతుందా కూలి? సరిపోతే ఛార్జీలో 100 రూపాయలు అవుతుంది. 100. గ్రామాల్లో ఏం పనులు లేవా? లేవు సార్, లేవు, పనులు లేవు. లేకుంటే వస్తామా? ఏ ఊరు నుండి వచ్చావమ్మా? మా పెంచలు పాడు సార్, ఈ వయసులో పని చేయగలవా నువ్వు? చేస్తే తినాలా, లేకుండా ఏం పొలం లేదు, ఏం లేదు సార్. ఏం ఎట్లా బతకాలా? పని చేయగలవా ఈ వయసులో? చేయాలా, చేతనైనా చేయాలా. చేత కానప్పుడు ఉండాలంగా. ఎవరు ఉన్నారు? కొడుకులు లేరు, బిడ్డలు ఉన్నారు. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు అసలుకి. మా ఆయనకు ఖర్చు వచ్చినా కూడా వస్తలేదు, పింఛన్ కూడా ఇస్తలేరు. ఎంత ఇస్తారు కూలి మీకు? 600 ఇస్తారు సార్. ఒకనాడు దొరకదు, ఒకనాడు దొరకదు. పోవాలండి. పెద్దనా ఏ ఊరు నీది? చెప్పండి సార్. ఈ వయసులో నువ్వు పని చేయగలవా? కొడుకు పోపెట్టాక బాధపడుతుంది సార్. పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. పని చేయగలవా ఈ వయసులో? కూర్చొని తినే వయసు, ఈ వయసులో పని చేయగలవా నువ్వు? కొడుకు పాలేని తాగుబోతులు చాలా బాధ ఉంది సార్. ఆడుకుంటే మంది చూడంటారు నన్ను అని నేను చెప్పా. మామూలుగా అంటే ఒక వయసులో ఉంటే అంతా కష్టపడి ఉంటాయి, ఈ వయసులో నువ్వు కూర్చొని తినే వయసు. బోపెట్టాక సార్, కొడుకు బోపెట్టాక సార్ ఈ బాధలు పడేది. మీ ఊర్లో పని దొరికితే పట్టణానికి రావాల్సిన పరిస్థితి ఉండదు. మా ఊర్లో చిక్తే మా ఊర్లో పోతే చిక్కగా సార్, ఎవరు పిలిచారు కానీ పనులు ఏం లేవు. పనులు లేవు సార్, పనులు లేవు. కూర్చొని నీకు సారు కొడుకుని చదివిస్తే ఉద్యోగం రాలే. ఇంకా పిల్ల 3 బిడ్డలు అయితే మొన్నలో పోయినారు. ఇంకా మా బాధ ఎట్లా? డిగ్రీ చదివిస్తే ఉద్యోగం రాలే. పని దొరుకుతుందా రెగ్యులర్ గా ఇక్కడ? నాడు దొరకదు, నాడు దొరకదు. ఇంకా అటనే ఇంకా
పోతే పోవాలా లేకుంటే ఎన్నికి పోవాలా? పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మీకు? పొద్దున ఎన్ని గంటలకు వస్తాం? 10 అవుతుంది, 9, 10 అవుతుంది. 10 గంటలకు వచ్చి వెయిట్ అంటే ఉదయం 7, 8 నుండి 10 గంటల వరకు ఎదురు చూసినా పని దొరుకుతుందంటారా కంపల్సరీగా? యా దొరుకుతులేదు సార్. ఇంకా అట్టనే ఇంకా బుడుకొని పోతాం, లేకుంటే ఎన్నికి పోతాం. పోతలు పోతారు, ఉన్నతోళ్ళు ఉంటాము, ఎన్నికి పోతాం చార్జీలు పెట్టుకొని. మీదియంలో ఊరకల్ మండలం. కానీ ఇప్పుడు మాకు ఎవరికి కూడా ఆస్తులు లేవు, పాస్తులు లేవు, పొలం లేదు, కొడుకులు ఉన్నా ఎవరు పనులు చేస్తున్నా పనులు లేవు, మాకే లేవు. పొటాలకు ఉద్యోగాలు వస్తాయని చదివిస్తుంది, చదువులు లేవు, చదివినా ఉద్యోగాలు లేవు, చదువుకున్నోనికి ఉద్యోగం లేవు, చదువుతానికి కూడా పెట్టుబడి పెట్టడానికి లేదు. మరి ఎవరు ఇస్తారు మాకు బీదోళ్ళకి? ఇప్పుడు ఆధార్ కార్డు కొడితే అంతా తెలిసిపోతుంది కదా. మరి బ్యాంకులు ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయొచ్చు కదా. పేదవాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు, పేదవాడు వస్తాడు, ఉన్నవాడు వస్తాడు. మరి బ్యాంకులకు కూడా తెలుస్తుంది కదా ఆధార్ కార్డు కొడితే. మరి సాయం చేయొచ్చు కదా పేదవాళ్ళకి, బీదోళ్ళకి. మరి పనులకు వస్తున్నాం, పనులు లేవు, నెలకు ఒక రోజు దొరుకుతుంది. మేము ఎట్లా బతకాలి సార్? మరి బతకడానికి కూడా అవకాశం లేదే. ఇప్పుడు పొలంలో ఏంలే, ఇల్లు కట్టుకున్నాలంటే కూడా ఇల్లు లేవు, ఇంటికాడ అప్పులు చేసుకుంటే కూడా దిద్దే పరిస్థితి లేదు. మరి మాకు ఆధార్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చినారు, ఆ బియ్యం అయితేవే తిన్నికనే చాలవే, ఎన్ని రోజులు చాలుతావే అవి? ఇప్పుడు ఆధార్ కార్డు కొడితే నిన్న తెలిసిపోతుంది ఆస్తుందే పాస్తుందే, పేదోడా ఉన్నోడా అని. ఉన్నోడని దాంట్లోకి, లేనోడు దాంట్లోకి. ఉన్నోడే తింటున్నాడు కానీ బీదవానికి సర్కారు ఇచ్చడం లేదు. మరి ఎట్లా బతకాల మేము? మాకు ఇక్కడ పనికి వస్తే నెలలో 1 రోజు 2 రోజులు దొరుకుతుంది. ఛార్జీలు పెరిగిపోయాయి, తిండి పెరిగిపోయాయి, కొనుక్కునాలంటే కొనుక్కనికి డబ్బులు లేకపోయా, ఎట్లా బతకడానికి కూడా అవకాశం లేదు. మరి ప్రభుత్వాలు గవర్నమెంట్ వాళ్ళల్లో మాకు సహకరించాలి కదా, సహకరించలే. అవన్నీ ఏమో ఇప్పుడు పేదవానికి పని లేదే, పని లేవు, పాట లేదు, డబ్బు లేదు, ఏం తినాలా? ఛార్జీలు చూస్తే 100 రూపాయలు మా ఊరికి ఇటుకి. ఒక రోజు నెలలో 2 రోజులు దొరుకుతుంది. మనకు ఫ్రీ వద్దులే, సహకారం గవర్నమెంట్ అన్నా సాయం చేయాలి కదా. ఉన్నోళ్ళకి సాయం చేస్తున్నారు. ఇప్పుడు రైతుకు వాళ్ళకి ఇస్తున్నారు కదా, పేదోనికి సెంటు పొలం లేదు, వాళ్ళకన్నా ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, పేదోనికి ఇవ్వాలి. ఉన్నోళ్ళకు రైతులకంటే ఉన్నోళ్ళకే లాభానికి అందిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం లేనోడు ఎట్లా? ప్రభుత్వము వచ్చే సూపర్ 6 పథకాలు అందుతున్నాయి. నాకు ఏం అందుతలేవు సార్. పేదోనికి ఎవరు ఇస్తలేరు, లాభాలు ఎవడే తనకపోతున్నాడు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. మాకైతే ఏమి ఇస్తలేరు, మాకు ఏ సాయం లేదు. బ్యాంకు లేకపోతే బయటకు దొప్పుతారు. మరి పేదోడు ఉన్నోడని ఆధార్ కార్డులు అన్ని తెలిసిపోతాయి కొడితే. మీ గ్రామంలో ఉపాధి అన్ని ఉన్నాయి, కరువు పని ఉన్నాయి, కరువు పని పైసలు పడడం లేదు, చేపిస్తారు. 12 అంటారు, 1 గంట వరకు చేపిస్తారు. నీళ్లు బువ్వ లేకుండా కూడా చేపిస్తారు, కానీ ఆ డబ్బులు పడడం లేదు, ఏం లేదు మాకు. కరువు పని పెట్టినా అంటే ఉపాధి హామీ పథకం పెట్టినా డబ్బులు పడట్లేదు, డబ్బులు పడటం లేదు సార్. మాకు పడటం చేసి కూడా ఊకే వేస్ట్, నెలకాలం చేపిస్తారు. పోయినాక కూడా ఆ చెట్ల కింద కూర్చోబెడతామంటారు, నానాక పని చేపిస్తారు, ఎండనకుండా, నీళ్లు అన్నం లేకుండా చేపిస్తారు, కానీ ఆ డబ్బులు పడటం లేదు బ్యాంకులో. పోతే అధికారులని అంటే ఉపాధి హామీ పర్యాటక అధికారులు వస్తూ ఉంటారు, వాళ్ళని అడిగారా మీరు? అడిగినాము, అడిగితే పడతాయి అంటారు. పోతే బ్యాంకులో పడలేదు పెద్ద, మేమేం చేయాలంటారు బ్యాంకు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, పడతాయి కదా మేము ఇచ్చేది అంటారు. ఏం చేయాలి సార్? మేము ఇట్లుంది. ఇప్పుడు మాకు కూడా ఒక జీవ తీసుకురావాలి కదా సార్ గవర్నమెంట్. పేదవాళ్ళమే కదా మేము, మాకేం లేదా మరి ఎట్లా? మాకు సాయం చేయాలి కదా. బ్యాంకు లేకపోతే బయటకు చెప్తారు, ఏముందంగా అప్పు తీసుకోవాలి మేము. వచ్చారు ఇక్కడ నుంచి నాలాపురం. ఎన్ని గంటలకు వచ్చారు? మేము 7:30కు వచ్చేసాం. 7 దొరుకుతున్నాయా పనులు? పనులు నెలలో 4-5 నెలలు దొరకదు, 4 నెలలు 3 నెలలు. ఎంత ఇస్తారు కూలీ? ఎంత 500 చిన్నడు 6 అంతకంటే ఎక్కువ. ఎంత ఛార్జీలే మాకు మంచి చేసేది. మళ్ళీ ఇక్కడ లోకల్ చేస్తే అక్కడ ఛార్జ్ ఎవరు ఇయ్యారు. ఇక్కడ 5 తప్పితే 4, 350. మీ గ్రామంలో పనులు ఏం దొరకలేవా? ఏం పని పెద్ద దొరకలేదు. మామూలు కలుపులు కట్టాలంటే 100-200 మాకు ఏం మిగులుతుంది? ఏం చేస్తారు? 100-150 200లకు వచ్చేసింది. 200కు వచ్చిన అప్పుడు గుమ్మ కొన జయరాముడు ఇస్తానని చెప్పేసి లేబర్ కార్డుల కింద అంటే లేబర్ కార్డు చేయించుకుని అవి ఇవ్వలే. చూసుకు పని చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి పని చేసిన తర్వాత నెట్టు నెట్టు పని చేసేది. కానీ 20,000 ఇస్తే గవర్నర్ కానీ మాకు లేబర్ 10,000 ఇస్తే మాకు 10,000 10 పైసలు ఇవ్వాలి. 20 పైసలు వాళ్ళకి ఇవ్వాలి. 20,000 అని గవర్నర్ల కంట్రీ సంవత్సరం ఒక పారి. ఆయన ప్రభుత్వం ఈయన ప్రభుత్వం ఏమిచ్చి మాకు లేబర్ కార్డులకు ఏమైనా మాకు సాయం చేయండి. లేబర్ కార్డులకు కానీ గవర్నర్లకు కానీ 20,000 అండి వాళ్ళకి, మాకు 10,000 సంవత్సరానికి. ఇది బస్సులు ఆటోలకు వచ్చాము ఛార్జ్ అంటే ఉచితం వాళ్ళకి వచ్చామే. మాకు సగం ఛార్జ్ అని పెట్టచ్చు కదా కనీసం. అంటే కర్లకు వస్తా మాకు డైలీ వస్తాం, ఒక నాడు కాదు, సగం ఛార్జ్ మాకు వస్తా పోతా ఎక్కడ.
ఆడకనేది బస్సుల కన్నా గవర్నమెంట్ బస్సులకి దానివల్ల పల్లెలు వదిలి పట్టణం పోవాల్సిన పరిస్థితి ఈ రోజు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో అయితే ఉంది. ఇప్పటికే ఒకవైపు అధిక వర్షాలతో పంటలన్నీ పోయి మరోవైపు గ్రామాల్లో పనులు లేక ఇటు ప్రధానంగా బెంగళూరు తర్వాత హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పల్లెలు వదిలి పట్టణాలకి వలసలైతే ఈ ఉపాధి కోసం పట్టణాలకు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ఈ కర్నూలు ప్రధాన నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వలస కూలీలు అయితే రావడం జరిగింది. వలసలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద పక్కా జాబ్ కార్డులని ఏర్పాటు చేసి గ్రామాల ప్రాంతాల్లో 150 రోజుల ఉపాధి అవకాశాన్ని కల్పించాలి. అదే విధంగా రోజుకు 3 నుండి 400 రూపాయల కూలీ పడేలాగా చూడాలి అని చెప్పేసి ప్రజలైతే వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర, మధు, కర్నూలు.